ఉగాది అనేది తెలుగు ప్రజల నూతన సంవత్సర పండుగ. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుద్ధపాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటారు. యుగాది అనే సంస్కృత పదం నుండి ఉగాది అనే పేరు వచ్చింది. యుగ అంటే యుగం, ఆది అంటే ఆరంభం, అంటే కొత్త యుగానికి ఆరంభం అని అర్థం. పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ రోజునే సృష్టిని ప్రారంభించాడు అని నమ్మకం. అందుకే ఈ రోజును కొత్త సంవత్సర ఆరంభంగా భావిస్తారు. ప్రాచీన కాలంలో దేవతలు మరియు ఋషులు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి ప్రపంచ సృష్టిని ప్రారంభించమని కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు చైత్రమాసం శుద్ధపాడ్యమి రోజున కాలాన్ని, ఋతువులను, రోజులను, నెలలను సృష్టించి ప్రపంచ సృష్టిని ప్రారంభించాడు. అందుకే ఈ రోజును ఉగాది పండుగగా జరుపుకుంటారు. ఉగాది రోజున ప్రజలు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంటి ముందు మామిడి తోరణాలు కడతారు, రంగవల్లులు వేస్తారు. తరువాత దేవుడికి పూజ చేసి ప్రత్యేకంగా ఉగాది పచ్చడి చేస్తారు. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి: తీపి, చేదు, పులుపు, ఉప్పు, కారం మరియు వగరు. ఈ 6 రుచులు మన జీవితంలో వచ్చే సుఖం, దుఃఖం, కోపం, ఆనందం, బాధ, ఆశ్చర్యం వంటి అనుభవాలను సూచిస్తాయి. అంటే జీవితంలో మంచి చెడు రెండూ ఉంటాయని గుర్తు చేస్తుంది. ఉగాది రోజున మరో ముఖ్యమైన సాంప్రదాయం పంచాంగ శ్రవణం. పండితులు కొత్త సంవత్సరంలో గ్రహాల స్థితి, వర్షాలు, పంటలు, ప్రజల జీవితానికి సంబంధించిన ఫలితాలను చెబుతారు. అందువల్ల ఉగాది పండుగ కొత్త ఆశలు, కొత్త ప్రారంభాలు మరియు ఆనందానికి సంకేతంగా తెలుగు ప్రజలు ఎంతో భక్తితో జరుపుకుంటారు.